వెల్కమ్ టు ఎస్ఆర్ఎస్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. మనం ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్లో కంటిన్యూస్గా జరిగే విషయాలను, అంటే ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మన కళ్ళ ముందు జరిగే విషయాలను మనం ఏ విధంగా ప్రశ్నించాలి అనే విషయాల గురించి మనం ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మీకు ఈ వీడియో పూర్తిగా నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరి ఈ వీడియో మనకు ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు మన కళ్ళ ముందు జరుగుతున్న విషయాలను ఎదుటి వాళ్ళని కానీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఏ విధంగా ప్రశ్నించాలి అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ చూడండి, మనం నిన్న చెప్పిన క్లాస్కి ఈ క్లాస్కి కొంత లింక్ ఉంటుంది. నిన్న చెప్పిన క్లాస్ని కొంత యాడ్ చేస్తూ ఈరోజు కంటిన్యూగా మిగతా క్లాస్ పూర్తి చేద్దాం. ఫస్ట్ చూడండి, ఫస్ట్ లైన్ చూసినట్లయితే చూడండి, మనకి ఇక్కడ ఐ ఆమ్ డ్రింకింగ్ వాటర్ అంటే నేను నీళ్లు తాగుతూ ఉన్నాను. ఇప్పుడు నేను నీళ్లు తాగుతూ ఉన్నాను అని అర్థం. మరి దీన్ని ప్రశ్నించాలంటే ఏం చేయాలి? ఈ యామ్ అనేది ముందుకు వస్తుంది. చూడండి, ఐ కంటే ముందు వచ్చింది. యామ్ ఐ డ్రింకింగ్ వాటర్, నేను నీళ్లు తాగుతూ ఉన్నానా అని ప్రశ్నించడం. ఎప్పటికైతే ఈ హెల్పింగ్ వర్బ్ ముందుకు వస్తుందో అది ప్రశ్నలాగా మారిపోతుంది. మరి దానికే యామ్ ఐ డ్రింకింగ్ వాటర్కి ముందు వాట్ చేర్చాము. అక్కడ ఇంకొక పదం వాట్. వాట్ అంటే ఏంటి మనకు తెలుసు అందరికి. వాట్ అంటే ఏమిటి అని. అంటే వాట్ యామ్ ఐ డ్రింకింగ్ అనమనుకోండి, నేను ఏమి తాగుతున్నానని దీని అర్థం. పై దానికి కిందకి మీరు డిఫరెన్స్ చూసినట్లయితే పైన లైన్కి ఏమని చెప్తుంది? నేను ఏమి తాగుతున్నాను అనుకున్నా నేను తాగుతున్నానా అని. వాట్ ఎప్పుడైతే చేర్చినమో నేను ఏమి తాగుతున్నానని ప్రశ్నించినట్టు. వాట్ యామ్ ఐ డ్రింకింగ్, నేను ఇప్పుడు ఏమి తాగుతున్నాను అని. యామ్ ఐ డ్రింకింగ్ అంటే నేను తాగుతున్నానా, యామ్ ఐ డ్రింకింగ్ వాటర్ అంటే నేను నీళ్ళు తాగుతున్నానా అని. వాట్ యామ్ ఐ డ్రింకింగ్ అంటే నేను ఏమి తాగుతున్నాను అని. మీకు ఈ విధంగా నేర్చుకున్నట్లయితే స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఈజీగా ఉంటుంది. ఫస్ట్ లైన్ అయితే ఆన్సర్ చెప్పినట్టు, సెకండ్ 2 లైన్లు క్వశ్చన్ చేసినట్టు. ఒక లైన్ నుంచి ఇంకొక లైన్ ఏ విధంగా ఫార్మేషన్ జరిగిందో మీకు ఈజీగా అర్థమవుతుంది. మీరు బట్టి కొట్టకుండా మాట్లాడే విధానం ఇది ఈజీగా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం, ఇవి మనకు జరుగుతున్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ ఇది జరగకుంటే మనం ఏ విధంగా ప్రశ్నించాలి అనేది. ఐ ఆమ్ నాట్ డ్రింకింగ్ జ్యూస్ అంటే నేను ఇప్పుడు జ్యూస్ తాగుతూ లేను అని. మరి ఇప్పుడు నేను జ్యూస్ తాగుతూ లేనా అని ప్రశ్నించాలంటే ఈ యామ్ నాట్ అనేది ముందుకు వస్తుంది. దాన్నే మనకు యామ్ నాట్ అని ఆ విధంగా మనం సింపుల్గా చెప్పవచ్చు. యామ్ నాట్ ఐ డ్రింకింగ్ జ్యూస్, నేను ఇప్పుడు జ్యూస్ తాగుతూ లేనా అని. మరి దీనికి WHY వై అనేది చేస్తే మనకి ఏమని వస్తుంది? వై యామంట్ ఐ డ్రింక్ జ్యూస్, నేను ఎందుకు జ్యూస్ తాగుతూ లేను అని. నేను జ్యూస్ ఎందుకు తాగుతూ లేను అని అర్థం. చూడండి, ఫస్ట్ లైన్కి తర్వాత వచ్చే 2 లైన్లకి మీరు కంపారిజన్ చేసుకొని అర్థం చేసుకొని మీరు మాట్లాడగలిగితే, వీలైనంతగా మాట్లాడగలిగితే మీకు స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఈజీగా వస్తుంది. మరొకసారి మళ్ళీ చెప్తాను చూడండి, ఇది ఐ ఆమ్ నాట్ డ్రింకింగ్ జ్యూస్, నేను జ్యూస్ తాగుతూ లేను. యామంట్ ఐ డ్రింకింగ్ జ్యూస్, నేను ఇప్పుడు జ్యూస్ తాగుతూ లేనా. నెక్స్ట్ 3వ లైన్ చూసినట్లయితే వై యామంట్ ఐ డ్రింక్ జ్యూస్, నేను ఎందుకు జ్యూస్ తాగుతూ లేను అని. ఈ విధంగా మనము ఎక్కువగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీ నోరు కూడా స్పీడ్ తిరుగుతుంది. 1-2 సార్లకి మీకు నోరు తిరుగుతుంది అనే గ్యారంటీ ఏం లేదు. ఎక్కువ సార్లు, ఎన్నిసార్లు అయితే మీరు ఎక్కువగా మాట్లాడగలుగుతారో మీ ఫ్లూయెంట్గా మీరు మాట్లాడగలుగుతారు. కాబట్టి వీలైనంతగా మీరు మాట్లాడడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ చూద్దాం, యు ఆర్ ఈటింగ్ అంటే నువ్వు తింటూ ఉన్నావు. మనం అంతకుముందు క్లాస్ చెప్పుకున్నాం, యూకు హీ యూ అనేది ప్లూరల్ వస్తుంది, దే ప్లూరల్ వస్తుంది, వి ప్లూరల్ వస్తుంది, వాటికి ఆర్ వాడాలని. అదే మనం ఇక్కడ చేస్తున్నాం. యు ఆర్ ఈటింగ్ అంటే నువ్వు తింటూ ఉన్నావు. ఇప్పుడు దాన్ని ప్రశ్నించాలంటే ఆర్ ముందుకు వచ్చేసింది. చూడండి, ఆర్ ముందుకు వచ్చేస్తుంది. ఆర్ యు ఈటింగ్, నువ్వు తింటున్నావా అని. ఆర్ యు ఈటింగ్, నువ్వు తింటున్నావా అని. దానికి అదే లైన్కి హౌ యాడ్ చేసి, హౌ అంటే ఏంది? ఎలా కదా. మరి ఎలా అనేది యాడ్ చేసినప్పుడు హౌ ఆర్ యు ఈటింగ్ అని ప్రశ్నించినప్పుడు నువ్వు ఎలా తింటున్నావు అని. హౌ అంటే ఎలా కాబట్టి హౌ ఆర్ యు ఈటింగ్ అంటే నువ్వు ఎలా తింటున్నావు అని. చూడండి, మీకు ఈ 3 లైన్లు వస్తున్నట్టయితే మిగతా అన్ని కూడా చేయగలరు. వీఆర్ గోయింగ్, ఇక్కడ మనం చూడండి నెక్స్ట్ది వీఆర్ గోయింగ్ అంటే మేము వెళ్తూ ఉన్నాము అని. మరి ఇదే వీఆర్ గోయింగ్ అనే వాక్యాన్ని మనము ప్రశ్నించాలంటే ఎలా చేయాలి? ఇక్కడ ఆర్ అనేది ముందుకు రావాలంతే. ఆర్ వి గోయింగ్,
మేము వెళ్తూ ఉన్నామా అనే ప్రశ్న అనేది ఆ విధంగా వస్తుంది. మరి ఈ మేము వెళ్తున్నామా అనే అదే లైన్‌కి ఇంకొక పదం వేర్ అనేది యాడ్ చేసినామనుకోండి. అంటే డబ్ల్యూహెచ్ క్వెషన్. మనం వేర్ అని యాడ్ చేయొచ్చు, వై అని యాడ్ చేయొచ్చు, ఏదైనా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు వేర్ అనేది యాడ్ చేసినాం. వేర్ ఆర్ వి గోయింగ్? మేము ఎక్కడికి వెళ్తున్నాము అని. వేర్ ఆర్ వి గోయింగ్ అంటే మేము ఎక్కడికి వెళ్తున్నాము అని. అట్లా కాకుండా వేరు బదులు వై పెట్టినాం అనుకోండి. వై ఆర్ వి గోయింగ్? మనం ఎందుకు వెళ్తున్నాము అని. వెన్ ఆర్ వి గోయింగ్ అనుకుంటాం. మనం ఎప్పుడు వెళ్తూ ఉన్నాము అని. ఈ విధంగా మనము అనేక రకాలుగా మనము ప్రశ్నలు అనేది తయారు చేయవచ్చు. ఇవన్నీ మనము నిత్య జీవితంలో వాడేటివి. మీకు ఒక ఫార్మేషన్ కొన్ని అర్థమైతే కదా మీరు సొంతంగా మీరైనా మాట్లాడుకోగలరు. మీకు అర్థం కావడం కోసమే మీకు స్పోకెన్ ఇంగ్లీష్‌లో ఈ విధంగా లైన్ టు లైన్ అనేది నేర్పించడం జరుగుతుంది. ఈ విధంగా నేర్చుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా స్పోకెన్ ఇంగ్లీష్‌లో మీ చుట్టుపక్కల వాళ్ళతో, మీ నైబర్స్‌తో, మీ ఫ్రెండ్స్‌తో, మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో ఖచ్చితంగా ఇంగ్లీష్‌లో మాట్లాడగలరు. కానీ ఆ డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇట్లా నేర్చుకుంటే చాలా ఈజీగా మీకు ఇంగ్లీష్ అనేది వస్తుంది. ఇది మనం వెళ్తూ ఉండడం. మరి వెళ్ళకుండా ఉంటే ఏం చేయాలో చూద్దాం. ఎట్లా మాట్లాడాలి? వి ఆర్ నాట్ గోయింగ్. మేము ఇప్పుడు వెళ్తూ లేము అని. అదే ప్రశ్నించాలంటే ఆర్ నాట్ ముందుకు రావాలి కదా! దాన్ని అరంట్ అని కూడా అనొచ్చు. అరంట్ వి గోయింగ్ ఇదే లైన్‌కి మనము వై యాడ్ చేసినామనుకోండి ఎందుకు అనేది. వై ఆరంట్ వి గోయింగ్? మేము ఎందుకు వెళ్తూ లేము అని. మేము ఎందుకు వెళ్తూ లేము అని. ఆరంట్ వి గోయింగ్ అంటే మేము వెళ్తూ లేమా అని. దానికి వై యాడ్ చేస్తే వై ఆరంట్ వి గోయింగ్? మేము ఎందుకు వెళ్తూ లేము అని. ఈ విధంగా మనం అనేక రకాల ప్రశ్నలు అనేది తయారు చేయవచ్చు. వర్బ్ మార్చి కూడా తయారు చేయొచ్చు. నెక్స్ట్ సి అనే సబ్జెక్ట్ మార్చి చూద్దాం. సి ఈజ్ కుకింగ్ బిర్యానీ. ఆమె ఇప్పుడు బిర్యానీ చేస్తూ ఉన్నది. అదే ప్రశ్నించాలంటే ఈజ్ అనేది ముందుకు వస్తుంది. ఈజ్ సి కుకింగ్ బిర్యానీ? ఆమె బిర్యానీ చేస్తూ ఉందా? అంటే ఇప్పుడు ప్రెజెంట్ మన కళ్ళ ముందు అంటే కళ్ళ ముందు కాదు, ఇదే సిచ్యువేషన్ ఇదే టైంలో ఆమె చేస్తూ ఉందా అని. ఈజ్ సి కుకింగ్ బిర్యానీ? ఆమె బిర్యానీ చేస్తూ ఉందా అని. ఈ విధంగా మనం ప్రశ్న అనేది అడగాలి. అదే వాక్యానికి మనం వై యాడ్ చేసాం అనుకోండి. వై ఈజ్ సి కుకింగ్ బిర్యానీ? ఆమె ఇప్పుడు ఎందుకు బిర్యానీ చేస్తూ ఉంది అని. వై అంటే ఎందుకు కాబట్టి వై ఈజ్ సి కుకింగ్ బిర్యానీ అంటే ఆమె ఇప్పుడు ఎందుకు బిర్యానీ చేస్తూ ఉంది అని. ఈ విధంగా మనం ప్రశ్నలు అనేటివి తయారు చేయవచ్చు. నెక్స్ట్ అదే లైన్‌కి నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి. ఇప్పుడు ఆమె బిర్యానీ తయారు చేస్తుందా అనే దానికి ఈ 3 లైన్స్ అనేటివి మనం వాడాం. క్వెషన్ ఎలా ఫ్రేమ్ చేయాలని. మరి దానికి బిర్యానీ తయారు చెయ్యలేదు అని చెప్పడానికి చూద్దాం. షీ ఈజ్ నాట్ కుకింగ్ బిర్యానీ. ఆమె బిర్యానీ ఇప్పుడు తయారు చేస్తూ లేదు అని. ప్రెజెంట్. ఎందుకంటే ఐఎన్‌జీ ఫార్మ్ ఎప్పుడైతే వస్తుందో అది కంటిన్యూగా ఉంది అని. షీ ఈజ్ నాట్ కుకింగ్ బిర్యానీ. ఆమె ఇప్పుడు బిర్యానీ చేస్తూ లేదు. ఇప్పుడు ఈజ్ నాట్ ముందుకు వచ్చింది. ఈజ్ నాట్ సి కుకింగ్ బిర్యానీ? దాన్ని ఇజంట్ అని కూడా అనొచ్చు. ఇజంట్ సి కుకింగ్ బిర్యానీ? ఆమె ఇప్పుడు బిర్యానీ చేస్తూ లేదా? అదే వాక్యానికి మనం వై యాడ్ చేసాం. వై ఇజంట్ సి కుకింగ్ బిర్యానీ? ఆమె ఎందుకు ఇప్పుడు బిర్యానీ చేస్తూ లేదు? వై ఇజంట్ సి కుకింగ్ బిర్యానీ? ఆమె ఇప్పుడు ఎందుకు బిర్యానీ చేస్తూ లేదని. ఈ విధంగా మనం అనేక రకాల ప్రశ్నలు మనం తయారు చేయొచ్చు. మీ చుట్టుపక్కల జరిగే విషయాలను ఈ విధంగా ఇంగ్లీష్‌లో ట్రాన్స్లేట్ చేసి మాట్లాడడానికి ప్రయత్నించండి. ఆ మాట్లాడక ముందుగా మీకు సిగ్గు లాంటిది అనిపిస్తే నాకు ఒక ఫియర్ నుండి గురి కావచ్చు. మైండ్‌లోనే అనుకోండి. ఈ వాక్యాన్ని మనం ఇంగ్లీష్‌లో ఏ విధంగా మాట్లాడాలి. కనీసం మైండ్‌లో మీరు ఒకసారి రిఫ్రెష్ చేసుకుంటే చిన్నగా అది ఆటోమేటిక్‌గా మీకు తెలియకుండా మీరు మాట్లాడగలుగుతారు. నెక్స్ట్ ఇంకొక లైన్ చూద్దాం. ఇక్కడ చూడండి. హి ఈజ్ క్లీనింగ్ రూమ్. అతను రూమ్ క్లీన్ చేస్తూ ఉన్నాడు. అదే ప్రశ్న అడగాలంటే ఈజ్ అనేది ముందు వస్తుంది. ఈజ్ హి క్లీనింగ్ రూమ్? అతను రూమ్ ను క్లీన్ చేస్తూ ఉన్నాడా అని. మరి అదే లైన్‌కి వేర్ యాడ్ చేసినాం. వేర్ ఈజ్ హి క్లీనింగ్ రూమ్? వేర్ ఈజ్ హి క్లీనింగ్ రూమ్? వేర్ అంటే మనకు ఎక్కడ అని. వేర్ ఈజ్ హి క్లీనింగ్ రూమ్ అంటే అతను ఎక్కడ రూమ్ ని క్లీన్ చేస్తున్నాడు అని. ఎక్కడ రూమ్ ని క్లీన్ చేస్తున్నాడు అని ప్రశ్నించడం. ఈ విధంగా మనము వీలైనన్ని ప్రాక్టీస్ చేయండి. ఐ, వి, హి, సీ, ఇట్, దే అని రకరకాలుగా ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా వర్బ్స్ మారుస్తూ కూడా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మనము కుకింగ్, క్లీనింగ్, ఈటింగ్, డ్రింకింగ్, ఇట్లా ప్లేయింగ్, లిజనింగ్, హియరింగ్,
ఆస్కింగ్ ఇట్లా మనకు నిత్య జీవితంలో మన చుట్టుపక్కల జరిగే అనేక క్రియలు, అనేక రకాల పనులు వాటిని వర్బ్స్ అంటాం కదా! వాటిని ఉపయోగిస్తూ సేమ్ ఇదే లైన్స్‌లలో మీరు వాడితే గిన ఖచ్చితంగా మీకు ఇంగ్లీష్ వస్తుంది. ఈ 3 లైన్‌లు వస్తే చాలు. అన్నీ ఇదే ఫార్మాట్‌లో చూడండి ఈ వీడియోలో. ఇవి వస్తే గిన మీరు ఖచ్చితంగా ప్రెజెంట్ జరిగే విషయాలని ఇంగ్లీష్‌లో అడగడము, ఇంగ్లీష్‌లో మాట్లాడడము, సమాధానం చెప్పడం ఈజీగా వస్తుంది. కాబట్టి తప్పకుండా మీరు వీలైనంతగా మాట్లాడడానికి ప్రయత్నించండి. అదేవిధంగా ఈ వీడియో మీరు 1, 2 సార్లైనా చూడండి. ఏవైనా మీకు మిస్టేక్స్ ఉంటే మళ్ళీ సరి చేసుకొని మళ్ళీ మాట్లాడడానికి ట్రై చేయండి. ఈ వీడియో చూస్తూ కూడా మీరు మళ్ళీ మాట్లాడినట్లయితే సగం మీరు కూడా ఇంగ్లీష్ నేర్చేసుకున్నట్టే. ఎప్పటికైనా నేను చేసే వీడియోలు చూస్తూ మీరు కూడా మాట్లాడడానికి ప్రయత్నించండి. ఆ మాట్లాడే విధానంలో ఏదైనా ప్రొనౌన్సియేషన్ ఉంటే కొంత కరెక్షన్ చేసుకునే అవకాశం కూడా మీకు ఉంటుంది. వీలైతే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.